ఇరాన్ యుద్ధ నేపథ్యంలో మిత్రదేశాలపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంధన కొరత ఉన్న దేశాలకు తన సూచనలు అంటూ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. కొంటే అమెరికా చమురు కొనుగోలు చేయాలని, లేకపోతే హర్ముజ్ జలసంధి నుంచి ధైర్యంగా క్రూడాయిల్ తెచ్చుకోవాలి అంటూ పేర్కొన్నారు. రెండు వ్యవహారాల్లో అవసరమైతే తాము సాయం చేస్తామంటూ ట్రంప్ చురకలంటించారు. ఇరాన్ పై యుద్ధం చేయడానికి అమెరికాకు EU దేశాలు ఎయిర్ బేస్లు ఇవ్వకపోవడంపై ట్రూత్ వేదికగా విమర్శలు చేశారు ట్రంప్. ఇక ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధం నెల రోజులు దాటిపోతోంది. ఇరాన్ కి కీలక నగరాలపై అమెరికా వైమానిక దాడులు చేసినా ఏమాత్రం తగ్గకుండా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు కష్టాలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై పట్టు సాధించేందుకు 70,000 మంది సిబ్బందిని ఇరాన్ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే 3,500 మంది మెరైన్ దళాలు ఇరాన్ సమీప ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. అమెరికా బలగాల తరలింపు నేపథ్యంలో ఇరాన్ కీలక వీడియోను విడుదల చేసింది. అమెరికా బలగాల కోసం తమ కమాండోలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. తాము వేచి చూస్తున్నాము అంటూ వీడియోలో IRGC పేర్కొంది. ఇరాన్లో 10 లక్షల మంది ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో 2 లక్షల మంది IRGC బలగాలుండగా 4 లక్షల మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. తాత్కాలికంగా నియమించిన సిబ్బందిని చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించనున్నారు. దీంతో ఎలాగైనా హర్మూజ్ పై అమెరికా పట్టు సాధించడంతో పాటు కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా వైమానిక దాడులకు బదులు భూతల దాడులు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో 40,000 మంది అమెరికా సైనికులుండగా మరో 30,000 మంది వరకు తరలించనున్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. పాలస్తీనులపై ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఉగ్రదాడులకు పాల్పడిన పాలస్తీనులకు మరణశిక్ష విధించేలా ఇజ్రాయెల్ పార్లమెంట్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దాదాపు 12 గంటల చర్చ తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఉగ్రదాడులకు పాల్పడిన వారందరికీ మరణశిక్ష విధించే అధికారం అక్కడి కోర్టులకు ఉంటుంది. శిక్ష విధించిన 90 రోజుల్లోపు ఆ శిక్షను అమలు చేయాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం న్యాయస్థానం నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది.